బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వీరాభిమానికి చేయూతనందించి మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు ఎమ్మెల్సీ కవిత. మహబూబాబాద్ జిల్లా రామానుజాపురానికి చెందిన చిర్రా సతీష్ పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తగా తన సేవలు అందించారు. వినికిడి సమస్య ఉన్న సతీష్ డిగ్రీ పూర్తి చేశాడు. అయితే స్వయం ఉపాధి కోసం జిరాక్స్ మిషన్, ల్యాప్టాప్ ఇప్పిస్తే ఉపాధి పొందుతానని సతీష్ ఎమ్మెల్సీ కవితను కోరగా ఇంటర్నెట్ జిరాక్స్ సెంటర్ ఏర్పాటుకు సహకారం అందించారు. ఇవాళ స్వయంగా కేసీఆర్ జిరాక్స్ సెంటర్ను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. సతీష్ గారి మెసేజ్ చూసిన నేను ఇట్లా నాకు కొంత హెల్ప్ చేయండి అక్క, నేను ఏదైనా చేసుకుంటాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను. సరే ఏంది బ్యాక్గ్రౌండ్ ఎవరు అని చెక్ చేస్తే నాకు తెలిసిన ఒకే ఒక మాట ఏంటంటే చిర్రా లింగన్న గారు, కేసీఆర్ గారు 2001లో అక్కడ హైదరాబాద్ లో గులాబీ జెండా ఎగరేస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా లింగన్న గారు అదే పదంలో ప్రయాణం చేస్తున్నారన్న విషయం నాకు తెలిసింది. అందుకనే ఇంకా వేరే ఏం ఆలోచించకుండా ఖచ్చితంగా ఈ తమ్ముడికి తన కాళ్ళలో తను నిలబడడానికి మన వంతుగా చేయాల్సిందే. అన్నిటికన్నా ఎక్కువ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్నటువంటి వ్యక్తులకి, కుటుంబాలకి ఎంత చేసినా కూడా మా చర్మ మోలిసి చెప్పులు కుట్టించినా కూడా తక్కువనే. ఎందుకంటే ఒక విప్లవం సృష్టించి, ఒక ఉద్యమం సృష్టించి, ఒక రాష్ట్రం తీసుకురావడంలో అందరి పాత్ర ఉన్నది. లింగన్న గారి పాత్ర ఇంకా పెద్ద ఎత్తున ఉంటది. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ దయవల్లనే వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఒక స్ఫూర్తి ప్రదాతగా, ఒక మార్గదర్శకంగా, ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ముందుకు నడిపిస్తే వెనుక నడిచినటువంటి ఇటువంటి వారందరి వల్లనే మరి రాష్ట్రం వచ్చిందన్నది మాత్రం ఎవ్వరం కూడా కాదని లేనటువంటి వాస్తవం. ఏం జరిగింది? వాళ్ళ రాష్ట్రం వస్తే ప్రతి ఒక్కరికి లాభం జరిగింది. తరతరాలు బాగుపడేటట్టుగా మనకు లాభం జరిగింది. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు కూడా మనం తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అందుకోసమే మరింత దూరం రావడం జరిగింది. చాలా మంది చెప్తున్నారు ఓట్లు తక్కువ ఉన్నాయి, చిన్న గ్రామం అయినా కూడా ఎందుకు వచ్చారంటే బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారి నిజమైనటువంటి సైనికులకి ఓట్లతో పర్లేదు, మనుషులతోని, మానవ సంబంధాలతోని, ఉద్యమ స్ఫూర్తితోని సంబంధం ఉంది. అందుకోసమే ఇక్కడి వరకు ఇంత దూరం రావడం జరిగింది. ఇక్కడికే కాదు, ఏ మూలలో, ఏ పల్లెలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఖచ్చితంగా వెళ్తాం, వారిని ఆదుకుంటాం. మన పెద్ద కుటుంబం బీఆర్ఎస్ కుటుంబం, చిన్న సన్న కుటుంబం కాదు. ఎక్కడో ఎవరికో ఇబ్బంది ఉంటే అందరం తల ఒక చేస్తే ప్రతి ఒక్కరు కూడా బాగుపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ స్ఫూర్తితోనే ఇక్కడికి వచ్చినాం. మంచి కవి, రచయిత తను, సతీష్ గారు కూడా అనేక ప్రోగ్రామ్స్ చేసి చూసినాం. అక్కడ మెమెంటోస్ అని కూడా చాలా ఉన్నాయి. కంగ్రాచులేషన్స్. మరి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.